మహబూబాబాద్ కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. సీతారాం నాయక్ తండాకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లడం జరిగింది. వరద బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. నష్టపోయిన పంటలను పరిశీలించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మహబూబాబాద్ కలెక్టరేట్ లో అధికారులతో వరద నష్టంపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
భారీ వర్షాలతో అతలాకుతలమైన మహబూబాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఖమ్మం జిల్లా నుంచి రోడ్డు మార్గంలో మానుకోటకు చేరుకున్నారు. జోనకల్ నియోజకవర్గం మరిపేడ మండలంలోని పురుషోత్తమాయగూడెం బ్రిడ్జ్ సమీపంలోని సీతారాం తండాను సందర్శించి అక్కడి ప్రజలతో మాట్లాడనున్నారు. భారీ వర్షానికి కొట్టుకుపోయిన బ్రిడ్జ్ రోడ్డును పరిశీలించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అడిగి తెలుసుకున్నాం. సుధాకర్ గారు చెప్పండి, ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అప్డేట్ ఏంటి? అలాగే సీతారాం తండాను కూడా సందర్శించి అక్కడ ఎవరైతే శాస్త్రవేత్త అలాగే వాళ్ళ తండ్రి చనిపోయారో వాళ్ళని కూడా వారి కుటుంబాన్ని పరామర్శించే అవకాశం కూడా ఉన్నట్లుంది. పూర్తి వివరాలేంటి? నిన్నటి నుండి వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. నిన్న ఖమ్మం జిల్లాలో ఆయన పర్యటించారు. జిల్లా కేంద్రంలోని భారీ వర్షాలతో నష్టపోయిన కుటుంబాలను అదేవిధంగా పంట పొలాలను సందర్శించారు. అక్కడ ఖమ్మం కలెక్టర్ ఆఫీస్ లో రివ్యూ నిర్వహించారు. ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ ప్రాంతానికి కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని పురుషోత్తమయ్యగూడెంకి ఆయన రోడ్డు మార్గం ద్వారా వచ్చారు. వచ్చి సీతారాం నాయక్ తండాలోని యువ శాస్త్రవేత్త, ఢిల్లీలో రైతు శాస్త్రవేత్తగా ఉన్న విద్యార్థిని అదేవిధంగా ఆమె తండ్రి ఇద్దరు కూడా వరదలో కొట్టుకుపోయారు. సీతారాం నాయక్ తండా సమీపంలోనే ఆకేరు వాగు వద్ద వరదలో కొట్టుకుపోయారు. ఇద్దరు కూడా మృతి చెందిన పరిస్థితి ఉంది. ఆ కుటుంబాన్ని రేవంత్ రెడ్డి పరామర్శిస్తారు. పరామర్శించిన అనంతరం అదేవిధంగా కారెపల్లి, గంగారం తండా, కారెపల్లి గేట్, అదేవిధంగా కొత్త కమలాపురం, పున్నూరు తండా, పొన్నేకల్, డోర్నకల్, చాలార్ తండా, ఈ ప్రాంతాలన్నింటినీ కూడా రేవంత్ రెడ్డి పర్యటిస్తారు, తిరుగుతారు. తిరిగి ప్రతి ఇంటిని చూస్తారు. చూసి నష్టపోయిన వారిని ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తారు. అనంతరం మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకొని మహబూబాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తారు. ఆ సమీక్షలో జరిగిన పంట నష్టం ఎంత, ఆస్తి నష్టం ఎంత, ప్రాణ నష్టం, వీటన్నింటిపైన వివరాలు సేకరిస్తారు. సేకరించిన అనంతరం ఏమేమి మంజూరు చేయాలి, మొత్తం నష్టపరిహారం ఏ విధంగా ఉండాలనేది రేవంత్ రెడ్డి మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే తండాలో ఆయన పర్యటన కొనసాగుతుంది. తదనంతరం మహబూబాబాద్ జిల్లా కేంద్రం చేరుకొని సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. భవన అయితే ఇప్పటి వరకు ఎంత మేర పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఖమ్మంలోనే చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పటికే ప్రాథమిక అంచనా ప్రకారం జరిగిన నష్టం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత రావాలి, కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం ఇవ్వాలి, ఈ అంశాలన్నింటినీ రేవంత్ రెడ్డి నిన్న చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి చూడాలి ఇంకా పంట నష్టం అంచనా పెరుగుతుందా లేకుంటే ఎలా ఉంటుంది ఏందనేది చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే వర్షాలు నిలిచిపోయాయి. ప్రస్తుతం భారీ వర్షాలు అయితే రావట్లేదు. ఒకవేళ బంగాళంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఒకవేళ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్లయితే మరింత ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, అదేవిధంగా పంట నష్టం ఇవన్నీ జరిగే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఇప్పటి వరకు జరిగిన నష్టాన్ని అంచనా వేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి, ఇది జాతీయ విపత్తుగా ప్రకటించాలి. అవసరం అనుకుంటే ప్రధాని నరేంద్ర మోడీ ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట తదితర జిల్లాలో పర్యటించి నష్టపరిహారం అందించాలంటూ రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్కి అనుగుణంగా చూడాలి కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుందా, వెంటనే జాతీయ విపత్తుగా ప్రకటించి నిధులను విడుదల చేస్తుందా లేదా చూడాల్సి ఉంటుంది. అయితే 2 రోజుల క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఫోన్ చేసి పరామర్శించడం కూడా జరిగింది. కేంద్రం సహాయం చేస్తుంది అని కూడా తప్పకుండా హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మళ్ళీ ఏమన్నా కేంద్రాన్ని కాంటాక్ట్ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తూ ఉన్నాయా? తెలంగాణ రాష్ట్రంలో జరిగిన భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టం పైన ప్రధాని నరేంద్ర మోడీ అదేవిధంగా హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ లో అడిగారు. ఎంత నష్టం జరిగింది, ఏం జరిగింది, భారీ వరదల గల కారణాలు, అన్ని వివరాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆ సందర్భంలోనే రేవంత్ రెడ్డి చాలా క్లియర్ గా చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, పంట నష్టం అన్నింటినీ అంచనా వేస్తున్నాం. కాబట్టి మీరు వెంటనే తెలంగాణ రాష్ట్రానికి ఆర్థిక సహాయం చేయాలి అంటూ ఆయన విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఇదే అంశాన్ని రాహుల్ గాంధీ కూడా తెలియజేశారు. రాహుల్ గాంధీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆయన ఒక విజ్ఞప్తిని పంపించారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని, వరద ప్రభావిత ప్రాంతాలకు జాతీయ విపత్తుగా ప్రకటించి నిధులు విడుదల చేయాలంటూ రాహుల్ గాంధీ ద్వారా కూడా వినతి పత్రం చేశారు. కాబట్టి తెలంగాణకు జరిగిన నష్టం మీద కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది ఏంటి అనేది చూడాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సుధాకర్ గారు.